హలో గాయ్స్, బేసిక్గా డొమైన్ బై చేసేటప్పుడు మనం www లేకుండా బై చేస్తాం. రీజన్ ఏంటి అంటే ఎందుకులే, అది అవసరం లేదులే అని కొంతమంది అయితే, కొంతమంది తెలియక చెయ్యరు. కానీ మన వెబ్సైట్ యూఆర్ఎల్లో www అనేది ఉండాలి. అంటే www లేకపోతే అది వెబ్సైట్ కాదు అని ఏం కాదు, అది కూడా వెబ్సైటే. కాకపోతే www ఉన్న వెబ్సైట్స్ని గూగుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అది ట్రస్టెడ్ జెన్యూన్ వెబ్సైట్ అని అనుకుంటుందంట. అండ్ ఒక్కసారి డొమైన్ బై చేసామని అంటే ఇక దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు. కానీ ఆల్రెడీ www లేకుండా బై చేసిన వాళ్ళు వెబ్సైట్ యూఆర్ఎల్ని నాన్ www టు wwwలోకి రీడైరెక్ట్ చేయొచ్చు. లైక్ 301 రీడైరెక్షన్ అండ్ 302 రీడైరెక్షన్ ప్లగ్ఇన్ యూస్ చేసి వర్డ్ప్రెస్లో రీడైరెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనం బై చేసిన డొమైన్ ప్రొవైడర్స్, అదే లైక్ బ్లూ హోస్ట్, గోడాడీ ఇలా ఉంటాయి కదా, ఆ అకౌంట్లోకి వెళ్ళి చేంజ్ చేయొచ్చు. కానీ బిగినర్స్ అయితే చేయొద్దు, బికాస్ బై మిస్టేక్ ఏమైనా రాంగ్ చేస్తే మొత్తం వెబ్సైట్ అంతా మెస్సీ అయిపోతుంది. ఈజీ వే ఏంటనంటే బ్లూ హోస్ట్ కస్టమర్ సపోర్ట్కి మెసేజ్ కానీ కాల్ చేసి మీరు wwwకి చేంజ్ చేయాలని అనుకుంటున్నా అని వాళ్ళని అడిగితే వాళ్ళే చేంజ్ చేసి ఇస్తారు. వితిన్ 5 minutesలో అయిపోతుంది మొత్తం. నేను కొత్తగా బై చేసే వాళ్ళైతే wwwని డొమైన్ బై చేసేటప్పుడే సెట్ చేసి బై చేసుకోవాలి మన నేమ్కి ముందు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలానే చేస్తారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.